హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూరోప్ సిరీస్. అదేంటి 1.5 ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ యూరోప్ సిరీస్ అంటోందేంటి అనుకుంటున్నారా? యూరోప్ మెమరీస్ అన్నీ నాకు అలాగే ఫ్రెష్‌గా ఉన్నాయి. కానీ లైఫ్ హ్యాస్ టేకెన్ ఓవర్. నేను స్టార్ట్ చేసిన ఈ వ్లాగింగ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి మళ్ళీ ఆపేసింది మళ్ళీ కంటిన్యూ చేయాలని చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తోంది. మీతో ఆ మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తోంది. అందుకే మళ్ళీ వచ్చేసాను. విష్ మీ గుడ్ లక్. లిటిల్ బిట్ కాంటెక్స్ట్ కోసం మేము 2023లో యూరోప్ ట్రిప్‌కి వెళ్ళామనమాట. రోమ్‌వి, మిలాన్ వీడియోస్ అన్నీ ఆల్రెడీ చేశాను చూడండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం రోమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి ట్రెనో అనే ట్రైన్‌లో ఫ్లోరెన్స్ అండ్ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూడడానికి వెళ్తున్నాం. మార్నింగ్ 6:30కి ఈ రైడ్ అనమాట. చూడండి ఇంకా ఫాగీగా చిన్న చిన్న సూర్యకిరణాలు పడుతూ ఎంత అందంగా ఉందో. ట్రైన్‌లోనే వాళ్ళిచ్చిన బ్రేక్‌ఫాస్ట్ అది తినేసి అరౌండ్ 8:30కి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఉన్న ఊరికి చేరిపోయామనమాట. ఈ ఊర్లో మాకు ప్రాబ్లమ్ కూడా ఫేస్ అయింది. ఇటలీలో ఎప్పుడైనా బస్ రైడ్ చేసే ముందు బస్ ఎక్కే ముందే టికెట్ తీసేసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల, మాకు తెలియకపోవడం వల్ల మేము ప్రాబ్లమ్‌లో కూడా ఇరుక్కున్నాం అప్పుడు. సో, అందుకే నేనిప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మనం లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కన్‌స్ట్రక్షన్ దగ్గరికొచ్చేసామనమాట. ఇది చాలా ఓల్డ్ కన్‌స్ట్రక్షన్. చూసారా అంతా ఓ పల్లెటూరులాగా అలా ఉంటుంది. ఇక్కడ ఒక క్యాథెడ్రల్, అలాగే పక్కన లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఉంటుందన్నమాట. కన్‌స్ట్రక్షన్ అప్పుడు ఆ ల్యాండ్ సాఫ్ట్‌నెస్ వల్ల అదొక 4 డిగ్రీస్ అలా లీన్ అయిపోయిందనమాట. అండ్ గ్రాడ్యుయల్లీ ఓవర్ ఇయర్స్ 5 డిగ్రీస్ వరకు కూడా లీన్ అయిపోయిందంటారు. అందుకే మనకు ఆ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనే పేరొచ్చింది. తర్వాత దాన్ని కొంచెం రీకన్‌స్ట్రక్ట్ చేసి ఇప్పుడైతే కొంచెం లిటిల్ బిట్ ఎరెక్ట్ చేశారు. ఇప్పుడు అది ఓన్లీ 3 డిగ్రీస్ లీనింగ్‌లో ఉందనమాట యాస్ ఎ టూరిస్ట్ అట్రాక్షన్. ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా యాక్చువల్లీ బెల్ టవర్ ఆఫ్ క్యాథెడ్రల్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న క్యాథెడ్రల్. క్యాథెడ్రల్ అంటే చర్చ్. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. సో ఈ ఎంటైర్ ప్లేస్ని పియాజా డి మిరాకోలి అని అంటారనమాట. మొత్తం 3 కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు క్యాథెడ్రల్ అంటే చర్చ్ లోపలికి వచ్చాము. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. రూఫ్ మీద అంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ అసలు ఎలా చేశారో ఇమాజినేషన్ కూడా నాకు అందట్లేదు. చూసుకుంటూ తెలియకుండానే టైం అరౌండ్ 2:00 అయిపోయిందనమాట. ఇంకా ఫ్లోరెన్స్‌కి వెళ్ళిపోదామని ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. ట్రైన్ మిస్ అయిపోతామేమో అని పరుగు పరుగున వచ్చేసాము. ఈలోపు అక్కడ ఎలివేటర్స్ అన్నీ జనాలతో నిండిపోయాయి. దాంతో ఆ స్టేర్ కేస్ మీద బాబుని స్ట్రాలర్‌లో కూర్చోపెట్టి ముందు వెనక స్ట్రాలర్‌ని పట్టుకొని బరువుతో ఎక్కేసామనమాట. సో ట్రైన్ ఎక్కేసరికి ఫుల్‌గా అలసిపోయాము. ఇలా చిన్న చిన్న మెమరీస్ ఎన్నో నాకు గుర్తొస్తున్నాయి ఈ వీడియో చేస్తూ ఉంటే. దట్ ఈస్ గివింగ్ మీ మోస్ట్ హ్యాపీనెస్. ఫ్లోరెన్స్‌కి రాగానే ఫస్ట్ మేము ఉండబోయే ఎయిర్‌బిఎన్‌బీకి వచ్చేసాము. ఇది జస్ట్ 1 స్టూడియో రూమ్ లాగా 1 రూమే. దానిలోనే బెడ్‌రూమ్ గాను, డైనింగ్ ఏరియా, కిచెన్, ఇంకొక బెడ్ ఏరియా అలా డివైడ్ చేసేసారు. యూరోప్‌లో స్పేసెస్ మేము స్టే చేసిన ఎయిర్‌బిఎన్‌బీస్ అన్నీ చాలా చిన్నవే. కానీ స్మాల్ స్పేసెస్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా వాడొచ్చు, ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది నేను నేర్చుకున్నాను అక్కడే. తర్వాత మా ఇంటికొచ్చాక కూడా అక్కడ చూసినవన్నీ కొన్ని కొన్ని లైక్ పెయింటింగ్స్ ఎక్కడెక్కడ పెట్టొచ్చు అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేసామన్నమాట మా ఇంట్లో కూడా. అందుకే ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే రూమ్ అయినా కూడా ఒక్కొక్క స్పేస్‌కి ఒక్కొక్క థీమ్ ఉంది చూసారా? ఈ పర్టిక్యులర్ రూమ్‌లో లైక్ డైనింగ్ ఏరియా అంతా వుడెన్ బ్యాక్‌గ్రౌండ్‌లా ఉంది. ఇప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియా ఆఫ్ దిస్ ఎయిర్‌బిఎన్‌బీ చూపిస్తున్నా. అది బ్యాక్‌యార్డ్. ఒక స్మాల్ బ్యాక్‌యార్డ్‌ని ఇంత అందంగా ఒక వనంలా చేసుకోవచ్చని నాకు ఇక్కడే అర్థమైందనమాట. ఎంత బాగా మొత్తం చుట్టూ మొక్కలు పెంచేసి పక్కనే మనకి ఇంకో ఎయిర్‌బిఎన్‌బీ ఉందనమాట. అది కనబడకుండా చేశారు. ప్రైవేట్‌గా చేసేసారు. అండ్ మధ్యలో ఆ టేబుల్, చైర్స్, ఆ చిన్న చిన్న పూలు దట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో ఫ్లోరెన్స్‌లో ఉన్న మా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటాను.